ఉదయం వరకు వేచి ఏమీ జరగనట్లుగా తిరగసాగారు ఇద్దరు. ఇంతలో భువనేశ్వరి మేల్కొంది. అటూ ఇటూ తిరుగుతుండగా తన మందిరంలో విక్రమసేనుడు లేడని గమనించింది. రాతిగా మారిన అతడు ఏమైనాడో తెలియక కంగారు పడింది. ఎవరు వచ్చి ఉంటారు? ఒకవేళ వీరసేనుడికి ఎవరు తెలిసి ఉంటుందా అని నేరుగా అతని మందిరానికి వెళ్ళింది. అక్కడ కూడా విక్రమసేనుడు జాడలేదు. వీరసేనుడు కూడా కనపడలేదు. కాపలా ఉన్న సైనికులు పిలిచి, వీరసేనుడు ఎక్కడా అని గద్దించింది. ఆమె వంగి నమస్కారం చేస్తూ, మహారాణి ఉదయమే పని ఉందని రాజ్యసభకు వెళ్ళారు వీరసేనుల వారు అని జవాబిచ్చారు. ఇంత ఉదయమే రాజ్యసభలో పనేమిటా అంటూ ఆశ్చర్యంగా కదిలింది భువనేశ్వరదేవి అటువైపు. అక్కడికి వెళ్ళి సింహాసనం వైపు చూసిన ఆమెకు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. ఎదురుగా సింహాసనం మీద తాను చనిపోయాడనుకున్న ప్రతాపసేనుడు, అతని పక్కనే వీరసేనుడు. కొంతసేపుడికి తేరుకుని, వీరసేన ఏమిటిది? ఇతను నీ సింహాసనం మీద కూర్చుని ఏం చేస్తున్నాడు? అతడు మన శత్రువు, నరికిపారి అని గర్జించింది. ఇంకా వీరసేనుడు తన మంత్రశక్తి ఆధీనంలోనే ఉన్నాడనుకున్న ఆమెకు నిరాశ మిగిలింది. ఆమె మాటలు వింటూనే వీరసేనుడు తన చోటు నుండి దిక్కును లేచి, ఎవరు మన శత్రువు అన్నగారా? నీకు నువ్వే శత్రువు. ఈ రాజ్యానికే పెద్ద శత్రువు నువ్వే. ఈ కుటుంబానికి పట్టిన పీడవు నువ్వు. కన్న కొడుకుని చూడకుండా మంత్రశక్తిని నా మీద ప్రయోగించిన నువ్వు ఒక తల్లివేనా అంటూ బిగ్గరగా అరిచాడు. అతని మాటలకు నోట మాట రాక నిలబడిపోయింది భువనేశ్వరి. ఇంతలో జరిగింది అర్థం చేసుకుని తన కొడుకును తన కాకుండా చేసిన ప్రతాపుడు వైపు ఉరిమి చూసింది. నీ వల్లే ఆనందంగా సాగుతున్న మా జీవితాల్లో మళ్ళీ తుఫాను రేగింది. నిన్ను వదిలిపెట్టను అంటూ కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతూ అతనిపై దాడి చేయబోయింది. అటువంటిది ఏదో జరుగుతుందని గ్రహించిన ప్రతాపసేనుడు ఆమె మీద పత్రిచ్చిన కుంకుమ చల్లాడు. ఆ కుంకుమ శక్తికి ఊళ్ళంతా కాలుతున్నట్లయి బిగ్గరగా అరవసాగింది భువనేశ్వరి. ప్రాణాల మీదకి వచ్చినా ఆగక ఇంకా ప్రతాపుణ్ణి అంత చేయాలనే చూస్తోంది ఆమె. చేతిలో నవరత్నాల కత్తి తీసుకుని ఆమె వైపుకు నడిచాడు ప్రతాపుడు. ఈ కుంకుమ నీ మీద చల్లిన తర్వాత నీ మంత్రశక్తులేవీ పనిచేయవు. కుటుంబంతో కలిసిమెలిసి ఉండక ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టావు? నేను వీరసేనుడు వేరు కాదే. అడిగితే అతడికి రాజ్యం ఇచ్చేవారు కదా మహారాజు. తుచ్చమైన ధనం కోసం ఇంత నీచానికి దిగసాటం నీకు తగునా? నేను మానవజన్మేనా అంటూ తన మనసులో దాగినవన్నీ వెళ్ళగక్కాడు. ఇంకా ప్రతాపుడి వైపు ఉరుము చూస్తూ, నా హక్కు నేను తీసుకుంటే అన్యాయమా? అడిగితే ఇచ్చేవారా? అయినా నేను ఎందుకు అడగాలి? తీసుకునే ధైర్యం ఉన్నప్పుడు అని ఎదురు ప్రశ్నించింది. ఆ కుంకుమ ప్రభావానికి ఆమె ఒళ్ళంతా బట్టలుగా ఉండి ఇంకా కోపానికి గురైంది. ఏ హక్కు? రాజుగారు రెండో భారీగా నీకు రావాల్సిన హక్కులు కట్టి ఎక్కువే అందాయి. అయినా నీకు ఉన్నదాంతో తృప్తి చెందక పరాయి వాళ్ళ సొత్తు గురించి ఆశపడ్డావే. నీ దురాశకు అంతం లేదా? అది కూడా అడిగి తీసుకోకుండా లాక్కుని తీసుకోవడానికి ప్రయత్నిస్తావా? అసలు అలా ఇంకొకరిని బాధించి సాధించింది ఎన్నాళ్ళు ఇస్తుంది? ఇప్పుడు చూసావు నువ్వు చేసిన పాపానికి ఎలాంటి శిక్ష అనుభవించిన రోజు వచ్చిందో. కన్న కొడుకు కూడా నిన్ను చూసి చీతరించుకుంటాడు అని ప్రతాపుడు అనగానే అతని పైకి రాబోయింది ఆమె. ఇంతలో వీరసేనుడు అక్కడ చేరి, అన్నగారు, అటువంటి నీచురాలతో మీకు మాటలేంటి? మీ కత్తి దూసి ఒక్క వేడితో ఆమెను నరికిపారేయండి. మన కుటుంబానికి ఈ దేశానికి పట్టిన పీడ ఈ భువనేశ్వరి అంతంతోనే అంతమవుతుంది అని ఆవేశంగా అన్నాడు. కన్న కొడుకు తన అన్నమాటలు విని ఆమె కళ్ళ నుండి కన్నీరు జలజలా రాలింది. అయినా తను చేసిన తప్పు సరిదిద్దుకునే తెలివి ఆమెకు లేదు. ఇంతలో ప్రతాపుడు ఆమె వైపు తిరిగి, నువ్వు చేసిన దానికి పశ్చాత్తాపడితే అన్నపూర్ణాదేవి నిన్ను క్షమించమని కోరింది. చెప్పు, నీ తప్పులు ఒప్పుకోవడానికి సిద్ధమేనా? అలా అయితే క్షమించడానికి మేము సిద్ధమే అన్నాడు. కానీ సావు దగ్గర పడే వారికి మంచి చెడుల విచక్షణ ఉండదు. అందులో భువనేశ్వరీదేవి లాంటి నీచులకు అస్సలు ఉండదు. అందుకే ఇక తన ప్రాణం వారి చేతిలో ఉందని తెలిసి కూడా ప్రతాపుడి మీదకి చేయి విసిరి దాడి చేయబోయింది. ఇక ఆలస్యం చేయక ఆమెను చంపండి అన్నగారు అని బిగ్గరగా అరిచాడు వీరసేనుడు. ఆ మాట వింటూనే తన బలాన్నంతా ఉపయోగించి తన చేతిలోని కత్తి పైకెత్తి ఒక్క వేడితో భువనేశ్వరీదేవి తల నరికేశాడు ప్రతాపుడు. ఆమె చనిపోగానే ఆ రాజ్యం ప్రజలను కమ్మిన మంత్రశక్తి కూడా నశించిపోయింది. అందరూ వారికి ఏం జరిగిందో అర్థం కాక కాసేపు అయోమయంలో గడిపారు. ఆ తరువాత అసలు విషయం అందరికీ తెలిసింది. భువనేశ్వరీదేవి మరణవార్తను తెలుసుకున్న రాజదంపతులు, గురువుగారు, కేశవర్మ అందరూ రాజ్యసభకు వచ్చారు.
అక్కడ వీరసేనుడు ప్రతాపసేనుడు వారిని ఆహ్వానించి సింహాసనపై కూర్చోబెట్టారు. మళ్ళీ పూర్వ వైభవంతో సింహాసనాన్ని అలంకరించిన తన తల్లిదండ్రులను చూసి ఆనందం పట్టలేకపోయాడు ప్రతాపసేనుడు. తన చేతిలోని కత్తిని కిందకు జారబెట్టి వారి వైపు నడవసాగాడు. ఇంతలో వెనక నుండి పెద్ద పొగ కమ్ముకుంది. మిరుమిట్లు గొలిపే కాంతితో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. అదేమిటో అర్థం కాక ఒక్కసారిగా వెనుదిరిగాడు ప్రతాపసేనుడు. తాను కత్తిని జారబెట్టిన చోట 9 మంది అందమైన యువతులు అతను కనిపించారు. అంతటి అందకత్తెలను ఏనాడో అతను చూడలేదు. కానీ వారు అక్కడికి ఎలా వచ్చారు కూడా అతనికి అర్థం కాలేదు. అతనిలాగే రాజదంపతులు వీరసేనుడు కూడా ఆశ్చర్యంగా వారి వైపే చూడసాగారు. వారు అలా చూస్తూ ఉండగానే ఆ 9 మంది యువతులు ప్రతాపసేనుడికి వందన చేసి, మమ్మల్ని శాప విముక్తులు చేసినందుకు నీకు మా కృతజ్ఞతలు అంటూ ముక్తకంఠంతో పలికారు. శ్రావ్యమైన వారి గొంతులు, అందమైన వారి రూపాలను చూసి తనను తానే భయపరిచిపోయాడు ప్రతాపసేనుడు. ఆ తన్మయత్వంలో ఒక్కొక్క మెట్టు దిగుతూ వారిని చేరుకున్నాడు. ఇంతలోనే తేరుకుని తనని తాను సంభాళించుకుని, ఎవరు మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? శాప విముక్తి ఏమిటి? మిమ్మల్ని నేనెప్పుడూ కలవలేదే అన్నాడు ప్రతాపుడు. అతని మాటలకు కిలకిలా నవ్వుతూ, అదేమిటి ప్రతాపసేన, ఎన్నో వ్యప్రశంసలు వచ్చి మమ్మల్ని సాధించిన నువ్వు అసలు మేమెవరో తెలియదనటం చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నారు. వారి నవ్వుకి ముగ్ధుడయ్యాడు ప్రతాపుడు. అయినా నేనేమిటి, మిమ్మల్ని సాధించడం ఏమిటి? అందులో ఏదో పొరపాటు జరిగింది అంటూ తికమకపడ్డాడు. అంతవరకు మౌనంగా ఆ వెడుగు చూస్తున్న ప్రతాపుడు గురువుగారు ముందుకొచ్చి, నాయనా, వారు చెప్పింది నిజమే. నీవే కదా వారిని ఇక్కడికి తెచ్చి శాప విముక్తులు చేశావు అన్నారు. అతని మాటలకు మరింత ఆశ్చర్యపడుతూ, గురువర్యా, అన్నీ తెలిసిన మీరే ఇలా అంటారే? నాకు మీరెవరో నిజంగా తెలియదు అన్నాడు. ఇంతలో ప్రతాపుడు కింద పడవేసిన కత్తిని తన చేతులకు తీసుకుని దాని పిడిని ప్రతాపుడికి చూపించాడు. గురువుగారు ఆశ్చర్యకరంగా, ఆ పిడికి ఉండవలసిన నవరత్నాలు లేవు. నా నవరత్నాలు ఏమైనాయి? ఎంతో కష్టపడి సాధించారే అంటూ అవాక్కయ్యాడు ప్రతాపసేనుడు. అతని మాటలకి చిన్నగా నవ్వుతూ, ప్రతాప, నేను చెప్పింది కూడా అదే. ఎంతో కష్టపడి నువ్వు సాధించిన ఆ నవరత్నాలే ఇప్పుడు నీ కళ్ళ ముందు నిల్చున్న సుందరీమణులు అంటూ గంధర్వకన్యల శాపం గురించి అందరికీ వివరించారు గురువుగారు. తాను ఎంతో భక్తి శ్రద్ధలతో సేకరించినవి నిజానికి నవరత్నాలు కాదని, అత్యంత సౌందర్యవంతులైన గంధర్వ కన్యలని తెలిసి అబ్బురపడ్డాడు ప్రతాపసేనుడు. కానీ శాపవిముక్తి అయిన కారణంగా వారు తిరిగి వారి లోకానికి వెళ్ళిపోతారని తెలిసి బాధపడ్డాడు కూడా. కొంతసేపటికి తేరుకుని గంధర్వ కన్యల వైపు తిరిగి, సుందరీమణులారా, మీకు శాప విమోచనమైంది. నేను చేపట్టిన కార్యం కూడా సఫలమైంది. నా తల్లిదండ్రులు కాపాడటానికి, రాజ్యాన్ని చిన్నాభిన్నం కాకుండా రక్షించడానికి నేను చేసిన ప్రయత్నంలో అనుక్షణం నాకు సహకరించి నాకు కొత్త బలాన్ని ఇచ్చిన మీకు నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేను. మీ అందరికీ సర్వదా కృతజ్ఞుడిగా ఉంటారు అని వారికి నమస్కరించాడు. వారు ప్రతాపసేనుడి వైపు తిరిగి కిలకిలా నవ్వి అలాగే నిలిచి ఉన్నారు. తాను చెప్తే గాని తమ లోకానికి వెళ్ళరేమో అని అనుకున్న ప్రతాపుడు, మీరు కోరినచో మీ లోకానికి ఇప్పుడే మీరు మరలిపోవచ్చు అని భారంగా అయిష్టంగా పలికాడు. అతని మాటలకు వెంటనే తలెత్తి చూశారు ఆ 9. వారు అతని వైపు అడుగులు వేస్తూ, ఇంత కష్టపడి మమ్మల్ని గెలుచుకున్నావు నీవు. నీ సాహసానికి ఆనాడే ముగ్ధులమయ్యావు. నీ భక్తి శ్రద్ధలకి దాసులమయ్యావు. తల్లిదండ్రులు ప్రేమించగల వ్యక్తి ఎవరినైనా అంతగా ప్రేమించగలడని తెలుసుకున్నావు. అందుకే ఇక మా గమనం నీతోనే. నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళలేము అంటూ అతడి పాదాలకి నమస్కరించారు. వారి మాటలకు ప్రతాపుడు ఎంతో సంతోషించిన, ఏమి చెయ్యాలో అర్థం కాక తల్లిదండ్రుల వైపు, తన గురువుగారి వైపు చూశాడు. తల్లిదండ్రులు చిరునవ్వుతో అతడికి తమ అంగీకారాన్ని తెలిపారు. ఇక గురువుగారు, ప్రతాప, ఇదంతా దైవేచ్ఛ. నీలాంటి వీరుడు వచ్చి తమకు విముక్తి కలిగిస్తాడని ఎదురు చూసినా వీరికి తీరా విముక్తి లభించిన తర్వాత నిన్ను వదిలి వెళ్ళటం ఇష్టం లేదు. నీ గుణగణాలు, అందం, ప్రేమాభిమానాలు ఇంకెవరిలోనూ దొరకవని వారికి అర్థమైంది. అన్ని కష్టాలకు ఓర్చి వీరిని సాధించిన నువ్వే ఈ 9 మందిని భార్యలుగా చేపట్టగల సమర్థుడివి. అందుకే ఇక ఆలోచించక వివాహానికి అంగీకరించు అని పరిష్కార మార్గం చూపారు. గురువాక్య ప్రకారం వారిని ఒక మంచి రోజున వివాహమాడాడు ప్రతాపసేనుడు. ఆనాటి నుండి వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోయింది. ఆ రాజ్యానికి రాణుని, అందరి హృదయాలను దోచుకున్న గంధర్వ కన్యల అసలు పేరును మాత్రం ఎవ్వరూ తెలుసుకోలేదు.
ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారిని నవరత్న రాణులు అని ముద్దుగా పిలుచుకునేవారు ప్రజలు. వారిలాగే ఎప్పుడు నవరత్నాలు కలిసి కనపడ్డా అది శుభమని తలుస్తూ ఆప్యాయంగా ప్రజలు గుర్తు చేసుకుంటారు నవరత్న రాణుల కథని. సర్వే జరా సుఖినో భవంతు.